డిపిఆర్ లేకుండానే చేశారని కేంద్ర కేబినెట్ లో ఆమోదం లేకుండానే వాళ్ళు అంటారు. ఒక నిమిషం మాట్లాడదు, మిగతా గెస్ట్లు కూడా మాట్లాడాక మళ్ళీ దగ్గరికి వస్తా. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు నిన్న ఈ మొత్తం వివాదం బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేద్దామా శ్రీశైలం అనేసి హరీష్ రావు అంటున్నారు. అసలు కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్కి మొత్తం తరలించుకుపోతున్నారు అని చెప్పేమో రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అలాగే నిన్న దొంగతనం అనే పదం కూడా వాడారు. ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఉండేలాగా తెలంగాణకు అన్యాయం జరిగేలా కేసీఆర్ ఒప్పందాలు చేసుకున్నారు 2020లో అపెక్స్ కమిటీలో అని. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జల వివాదాల ఫైట్లోకి ఏపీని లాగేరా, లేకపోతే రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అలాగే పెండింగ్లో ఉండిపోయిన ఈ నీటి వాటాల కేటాయింపుల విషయంలో రాజకీయం జరుగుతుందా? గారు, మీకు ఇతర పెద్దలకు, నరసింహారెడ్డి గారు, మానవతేంద్ర గారు, ప్రజలకు నమస్తే. నేను ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ నీటి సమస్య పైన వాళ్ళు మాట్లాడుతూ వాడినటువంటి పదజాలం, వాటి జోలికి నేను వెళ్ళడం లేదు. ఓకే, మనం 1956 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ఉన్నది. దాని ప్రకారం కృష్ణా నదీ జలాల వివాదం పైన 1969లో బచావో ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఆ తీర్పు ఇచ్చిన సందర్భంలో, విచారణ సందర్భంలో తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు పెద్దలు. 1971లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అంగీకృత ఒప్పందాన్ని కూడా చేసుకున్న మీదట ప్రాజెక్టుల వారీగా అధ్యయనం చర్చ చేసిన మీదట బచావో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు 1975 మే 31 నుంచి అమల్లోకి వచ్చింది. 2000 సంవత్సరంలో గడువు ముగిసిందని రెండవ ట్రిబ్యునల్ వేయమంటే కేంద్ర ప్రభుత్వం 2004లో వేశారు. వాళ్ళు ఇచ్చిన తీర్పు 2013 కేంద్ర ప్రభుత్వానికి చేరింది. మిగులు జలాలను కూడా పనిచేయడంతో తెలుగు ప్రజానీకానికి అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టులో కేసేస్తే ఆ తీర్పు గజెట్ నోటిఫికేషన్ కాలేదు, పెండింగ్ లో సుప్రీంకోర్టులో ఉన్నది. బచావో ట్రిబ్యునలే అమల్లో ఉన్నది. ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం. అది ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా అదే విషయాన్ని విభజన చట్టంలో కూడా పార్లమెంట్ లో పాస్ చేసిన దాంట్లో పెట్టుకోవడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రానికైనా ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం. దానికి మించి ఏదైనా హక్కులు నష్టం జరిగింది అని అనుకుంటే మళ్ళా ట్రిబ్యునల్సే తీర్పులు ఇవ్వాలి. ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువు పెంచి రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించడానికి సూచనలు చేయమని ఆదేశించారు. విచారణ జరుగుతున్నది. రేపు మళ్ళా 21, 22, 23 తారీఖుల్లో విచారణ కొనసాగబోతున్నది. ఈ పూర్వరంగంలో ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పులే శిరోధార్యంగా ఉన్నటువంటి ఒక చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధ పాలనలో ఉన్నటువంటి మనం ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి ఈరోజు నిందలు మోపుకుంటూ అవాస్తవాల ప్రాతిపదిక పైన విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం అనేది అసంబద్ధమైంది అనేది నా అభిప్రాయం. మొదటిది. రెండవది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ బాధ్యత కలిగినటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజల మధ్య అవాస్తవాలు ప్రచారం చేయకూడదు. ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. ఇవాళ పోతిరెడ్డిపాటి నుంచి 44,000 క్యూసెక్కులు సామర్థ్యం, అంటే 4 టీఎంసీలు. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని కూడా జోడిస్తా ఉన్నారు. అది ఆగిపోయింది. మేము ఇటీవలే ఆ ప్రాంతాలన్నీ పర్యటించి వచ్చాం. అది పూర్తిగా ఆగిపోయింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్టే పెట్టేసింది. అది నిర్మాణం జరిగే అవకాశమే లేదు, నిర్మించకూడదు కూడా. అందువల్ల 4 టీఎంసీల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటిని కూడా తీసుకెళ్లలేకపోతున్నారు. మొన్న ఎన్ని రోజులు ఎన్ని నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయో మీకు తెలుసు. దాదాపు 2,000 టీఎంసీలు వెళ్ళాయి. కానీ 30,000 క్యూసెక్కుల టీఎంసీలు కూడా తీసుకెళ్లలేకపోయారు ఆ కాలువ ద్వారా. అలాగే మల్యాల నుంచి 3,850 క్యూసెక్కుల సామర్థ్యం.
అంటే హాఫ్ టీఎంసీ కూడా లేదన్నమాట. ముచ్చుమరి రెండు కలిపిన అది హాఫ్ టీఎంసీనే. ఈ రోజు అలాంటి సందర్భంలో రోజుకు 4 టీఎంసీలు కూడా తరలించినటువంటి నేపథ్యంలో 13.5 టీఎంసీల నీటిని ప్రతిరోజు తరలిస్తామన్నారు రాయలసీమ వైపున అని ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చెప్పడం, వ్యాఖ్యానించడం అవాస్తవం కాదా అని చెప్పి దాన్ని ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారైనా హరీష్ రావు గారైనా వారికి ఈ వివరాలన్నీ తెలుసు. కృష్ణా యాజమాన్య బోర్డు ఉన్నది, నియంత్రిస్తున్నది. ఏ కాలువలో నీళ్లు ఎక్కడికి పోతే ఏ రిజర్వాయర్కి వెళ్తాయి, ఎన్ని నీళ్లు నిల్వ చేశారు, ఎన్ని తీసుకెళ్లారనేటువంటి గణాంకాలన్నీ కూడా తెలిసి ఇవాళ అవాస్తవాల పైన ఈరోజు వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించడానికే కదా. రాష్ట్రం విభజన జరగక ముందు రాష్ట్రం కోసం పోరాటం చేసేటప్పుడు మాట్లాడుకోవడం అది వేరు. కానీ రాష్ట్రం విభజన జరిగిపోయింది, అపెక్స్ కౌన్సిల్ ఉన్నది, కృష్ణా యాజమాన్య బోర్డు ఉన్నది, నియంత్రించేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఈ రోజు ట్రిబ్యునల్ ముందు కూడా విచారణ జరుగుతున్న పూర్వరంగంలో ఎవరిని సాటిస్ఫై చేయడం, ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి